చేసుకుందాం. ప్రేంగుల మా తండ్రి, పరిశుద్ధమైన మీ నామమును బట్టి స్తోత్రాలు. ఘనమైన దేవ, మహిమగల మీ నామమును బట్టి విధంగా ప్రభా, మరి జెస్సీ బర్త్డే సందర్భంగా మేమందరం కూడి రావడానికి చేసిన సాయం ఉన్నారు. మా తల్లి బర్త్డే కార్యక్రమాన్ని పురస్కరించుకొని ప్రభా, మరి మీ మాటలు వినడానికి ఆశతో మీ సన్నిధికి చేరొచ్చిన ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకునండి. మీ మాటల ద్వారా మీ ప్రజలకు ఆదరణ మా తండ్రి దయచేయండి. మీ మాటల ద్వారా సంపూర్ణమైన మీ కార్యం మా తండ్రి చేయమని ప్రార్థన చేస్తున్నాం. వందనాలు చెల్లిస్తూ మీ ప్రజలందరితో మాట్లాడము. దాసు నిలబడుతున్న మీ దాసుకు సేకించి ప్రభా, ప్రజల క్షేమం కొరకే వాడుకొని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ప్రేమైన వారలారా, మరి రాత్రి శ్రేష్టమైన మరి సమయానికి వచ్చినాం. దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా విందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు 65వ అధ్యాయము కీర్తనలు 65వ అధ్యాయము 11వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. 65వ అధ్యాయము 11వ వచనాన్ని కలిసి చదువుకుందాం. సంవత్సరమును నీ దయాకిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. చాలు. కీర్తన గ్రంథంలో ఈ మాటలు మనం చూస్తున్నాం. సంవత్సరమును నీ దయాకిరీటమును ధరింపజేసి ఉన్నావు. సంవత్సరమంతా కూడా, గడిచిన సంవత్సరాలన్నీ కూడా దేవుడు దయను కిరీటముగా ధరింపజేసినట. దయ, దేవుని యొక్క దయ, మన ఎడల దేవునికున్న దయ ఎంతవరకు, ఎంత కాలము, ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, ఈ విషయాన్ని మనకు వచ్చినప్పుడు బైబిల్లో రాయబడుతూ వచ్చింది. 30వ కీర్తన 15వ వచనం, మన ఎడల దేవునికున్న దయ ఎంత కాలం ఉంటుంది, ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అంటే అప్పుడు చదువు పూర్తిగా గట్టిగా చదవండి మా బిగ్గరగా. నా కాలగతులు నీ వశంలోనున్నవి, ముప్పై అధ్యాయము ఏం చదువుతున్నాక 5వ వచనం చదవండి. 30వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. దయ ఎంతవరకు నిలుస్తుందంట? ఆయుష్కాలం అంతా కూడా నిలుస్తుందంట. ఆయనను సంవత్సరాలను మనకు దయా కిరీటముగా ధరింపజేసి సంవత్సరాలంబడి సంవత్సరాలు మనకు పొడిగిస్తూ తన దయను మనకు కిరీటముగా ఉంచి ప్రతి సంవత్సరము కూడా మరి వచ్చే సంవత్సరం వరకు కూడా తన దయను మనకు కిరీటముగా ధరింపజేసి మనకు ఎదురయ్యే ప్రతి ఆపదల నుండి, మనకు ఎదురయ్యే ప్రతి కష్టాల నుండి, ప్రతి వ్యాధి బాధల సమస్యల నుండి, పలు విధాలైన ప్రమాదాల నుండి, భయంకరమైన పరిస్థితులలో నుండి దేవుడు మనల్ని కాపాడుతూ ఆయుష్నిస్తూ ఆరోగ్యాన్ని ఇస్తూ మరో సంవత్సరాన్ని కూడా మనకు స్వాస్థ్యంగా ఇస్తున్నాడంటే మరి దేవునికి మన ఎడల ఉన్న మరి ఉద్దేశం ఏంటి? సంవత్సరం వెంబడి సంవత్సరాలను దేవుడు మనకి ఇస్తున్నాడు. ప్రతి సంవత్సరాన్ని దేవుడు మనకు దయాకిరీటముగా మనకు ఆ సంవత్సరాన్ని ధరింపజేస్తున్నాడు. కాబట్టి ఈ 2020 సంవత్సరం అంతా కూడా దేవుడు కాపాడుతొచ్చిండు. గత సంవత్సరాలు కూడా కాపాడుతొచ్చిండు. కాబట్టి జెస్సీని తల్లి గర్భంలో పడినది మొదలుకొని ఈ భూమి మీద ఇంతవరకు తను
మరి 14వ సంవత్సరము 14 సంవత్సరాలు పూర్తి అయిపోయి ఇప్పుడు 15వ సంవత్సరంలో తను ప్రవేశించిండు. గత 14 సంవత్సరాలన్నీ కూడా, ఈ సంవత్సరాలన్నింటినీ కూడా దేవుడు తన దయతో జెస్సీని కాపాడుతూ వచ్చిండు. తన దయతో తనను కప్పుతూ ప్రతి విధమైన నష్టం నుండి, ప్రతి ప్రమాదం నుండి, కీడుల నుండి కాపాడుతూ వచ్చిండు. మరో సంవత్సరాన్ని కూడా ఇచ్చిండు. ఏ సంవత్సరం ఇది? 2020 సంవత్సరం. అంటే 15వ సంవత్సరంలో తనకున్న సంవత్సరం 15వ సంవత్సరంలో తన ఆయుష్కాలాన్ని పెంచి దేవుడు ప్రవేశపెట్టిండు. కాబట్టి దేవుడికి మానవుల ఎడల కలిగి ఉన్న మరి ఉద్దేశం ఏంటి, దేవుడు మనల్ని కాపాడడానికి గల కారణం ఏంటి, ఈ విషయాలు మనం వచ్చినప్పుడు ఈ భూమి మీదకి మనం రాకమునిపే ఆయన నిత్య సంకల్పంలో మనమందరం కూడా, దేవుని నిత్య సంకల్పంలో మనందరం కూడా ఉన్నాం. కాబట్టి మనలందరినీ కూడా ఈ భూమి ఆకాశములు పుట్టక మునిపే, ఈ సమస్త ప్రకృతి లేనప్పుడే దేవుడు మనల్ని తన సంకల్పములో మనల్ని ఉంచుకున్నాడు. కాబట్టి మనము ఈ భూమి మీదకి రావాలని, ఈ భూమి మీద మనందరం ఒక స్త్రీగానో పురుషునిగానో ఈ భూమి మీద బ్రతికి, దేవుని కోసం బ్రతికి, దేవుని నామానికి మహిమ తేవాలనే దేవుడు ఆయుష్నిచ్చి భూమి మీద మనల్ని కాపాడుతున్నాడు. ప్రియమైన వారలారా, మరి ఇన్ని దినాలు ఈ విధంగా మన వెనుకడ గతించిపోయిన జీవితాన్ని, గతించిపోయిన ఈ సంవత్సరాలన్నింటినీ కూడా మనం గుర్తు చేసుకుంటే ఎక్కడ కూడా మనం దేవునికి సరైన విధానంలో బ్రతకలేదు. వింటున్నారా? ఎక్కడ కూడా దేవునికి మనము సరైన రీతిలో బ్రతకలే. దేవుడు మనకిచ్చిన సంవత్సరానికి ఎన్ని రోజులు? 360 రోజులు, 365 రోజులు సంవత్సరానికి. ఇలాగూ 360 రోజులలో ఏ రోజైనా దేవుని కోసం ఆలోచించినమా? ఒక సంవత్సరం విషయమై మాట్లాడుతున్నా. ఈ 365 రోజులలో ఏ రోజైనా దేవుని కోసం ఆలోచించినమా? అంతేకాదు, రోజుకు 24 గంటలు. ఈ రోజుకి 24 గంటల్లో ఏ రోజైనా ఒక్క గంట అయినా, ఒక నిమిషమైనా దేవుని గురించి ఆలోచిస్తున్నామా? దేవుడిలో ఉన్న ఆవేదన ఏంటంటే, దేవుడిలో ఉన్న మన విషయమై ఆయన కలిగి ఉన్న భారము, బాధ్యత ఏంటంటే, ఆయన మనల్ని కాపాడుతున్నాడు, భూమి మీద సంరక్షిస్తున్నాడు. కాబట్టి ఆయన మన నుండి కోరేది ఏంటంటే, బైబిల్ ఒక మాట ఉంది. యోబు గ్రంథం 35వ అధ్యాయము 11వ వచనంలో, దేవుడు ఎందుకు ఆయుష్నిస్తున్నాడు, ఎందుకు భూమి మీద మనల్ని కాపాడుతున్నాడు? సంవత్సరాన్ని మనకు ఆయుష్ పొడిగించి భూమి మీద మనల్ని దేనికి కాపాడుతున్నాడు? జన్మనిచ్చిన దేవుడు, ఆయుష్నిచ్చి భూమి మీద మనల్ని కాపాడుతున్న దేవుడు ఎందుకు మనల్ని కాపాడుతున్నాడు? ఏ మాట కోసం ఆయన మన నుండి ఎదురు చూస్తున్నాడు? ఆ మాట చూద్దాం. భూజంతువుల కంటే మనకెక్కువ బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకెక్కువ జ్ఞానము కలగజేస్తూ, నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడు అనుకుని వారెవరును లేరు. ఇది దేవుడు మనకు ఇన్ని సంవత్సరాలు ఆయుష్ ఇచ్చినా, దేవుడు మనకు ఇంతకాలము టైం ఇచ్చి భూమి మీద కాపాడుతున్నా, సంవత్సరాలు గతించిపోతున్నా, ఆయన దయ మాత్రం మనల్ని విడిచిపెట్టలేదు. ఆయన దయ ఎంతవరకు ఉంటుందంట? ప్రతి వస్తువుకు ఎక్స్పైరీ డేట్ ఉంది. మానవుడు తయారు చేసిన ప్రతి వస్తువుకు ఏముంది? ఎక్స్పైరీ డేట్ పెడుతున్నాడు. ఇలాంటి పలానా టైం నుండి పలానా టైం వరకు ఇది ఉంటుందని. దేవుని దయ ఎంతవరకు ఉంది? దానికి ఎక్స్పైరీ డేట్ లేదు. ఎంతవరకు అంటే ఇది ఆయుష్ కాలమంతా దేవుడు నీకు ఇచ్చిన 60, 70, 80, 90, 100 ఈ సంవత్సరములంతా కూడా దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతట్లో కూడా తన దయను దేవుడు ఇస్తున్నాడంటే, మనం ఇంకా ఆయనను జ్ఞాపకం చేసుకుపోతే ఎంత దౌర్భాగ్యపు స్థితి. వింటున్నారా? ఎంత దౌర్భాగ్యపు స్థితి. దేవుడు భూమి మీద మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఎన్నో ప్రమాదాల నుండి కాపాడుతున్నాడు. వింటున్నారా? భయంకరమైన పరిస్థితుల నుండి కాపాడుతున్నాడు. మన కండ్ల ముందు ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి. మన కండ్ల ముందు మరి కరోనాతో చనిపోయిన వారి సంఖ్య గలదు.
మన కండ్ల ముందు గొప్ప గొప్ప వారే కరోనా మరి చేత మరణించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి పలు విధమైన రోగాలతో మరణించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి దేవుడు మనల్ని సంవత్సరాలు ఆయుష్నిస్తూ తన కృపనిచ్చి భూమి మీద నడిపిస్తున్నాడంటే మన స్వార్థం కోసం బ్రతకాలని కాదు. వింటున్నారా? మన ఇష్టాన్ని, మన కోరికలు నెరవేర్చుకుంటూ భూమి మీద బ్రతకాలని కాదు. దేవునికంటూ ఒక ఇష్టం ఉంది. దేవునికంటూ మన మీద ఎన్నో కోరికలు ఉన్నాయి. దేవునికంటూ మన మీద ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. దేవునికి మన మీద మరి ఎన్నో తలంపులు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిలో దేవుడు మన విషయమై ఆయనను జ్ఞాపకం చేసుకుపోవటం చేత దేవుడికి మనం మిగిలించేది ఏంటంటే చివరికి దుఃఖమే. వింటున్నారా? దుఃఖమే మిగిలిస్తున్నాం. దేవుని మాట వినకపోవటం చేత మన గర్వము, మన అహంకారము, మన అవిధేయత ద్వారా దేవుని మాట మనం వినకపోవటం చేత దేవుడు ఎంతో బాధపడతా ఉన్నాడు. దేవుడు ఎంతో దుఃఖిస్తూ ఉన్నాడు. చూద్దాం ఈ మాటను. యెషయా గ్రంథం 17వ అధ్యాయము 20 అనుకుంటా. 20 చూద్దాం. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయము 17 వచ్చిన ఒకసారి చూడండి. ఆయనను మీరు ఆ మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదును. యెహోవా. చూడండి ఏం రాయబడుతొచ్చింది? మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చెదను. దేవునికి మనం మిగిలించేది ఏంటంటే చివరికి ఏడ్పు. ఎందుకు ఏడుస్తా ఉన్నాడు? దావీదు ఏమంటాడంటే, దావీదు 8వ కీర్తనలో 4, 5 వచనాల్లో ఏమంటాడంటే, నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను భూమి ఆకాశమును చూడగా నరుని దర్శించుటకు నువ్వు ఏ పాటివాడు? నరుని దర్శించడానికి నరుడు ఏ పాటివాడని మాట్లాడతాడు. ఆ మాట చదవండి. 8వ అధ్యాయము 4వ వచనం. నీవు మనిషిని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏ పాటివాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు? చాలు. నీవు మనిషిని, నరపుత్రుని దర్శించడానికి నరుడు ఏ పాటివాడు? అసలు ఎందుకు వాని ఎడల నువ్వు దయ చూపుతున్నావు? ఎందుకు వాని ఎడల దీర్ఘశాంతం చూపుతున్నావు? వింటున్నారా? ఈ ప్రకృతిని అంతటిని మన కోసం కలిగించిండు. ఈ ప్రకృతి తన కష్టమంతా మన కోసం దారిపోసిండు. 6 దినములలో ఈ ప్రకృతిని, సృష్టిని అంతటిని కలిగించిండు దేవుడు. 6వ దినమున మానవుని నిర్మాణం చేసి ఈ భూమి మీద ప్రవేశపెట్టిండు. ఎప్పుడు ప్రవేశపెట్టిండు తెలుసా? ఈ భూమి మీద సమస్తము కలిగిన తర్వాత ఆయన ప్రవేశపెట్టిండు. దేవుని వాక్యంలో రాయబడింది. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనంలో ఆయన భూమి మీద ఏ కొరత లేకుండా మానవుని కొరకు సమస్తమును ఆయన కలిగించిండు, సమస్తాన్ని ఇచ్చిండు. చదివిన మాటను 45వ అధ్యాయం 18వ వచనం యెషయా గ్రంథం. ఆకాశములకు సృష్టికర్త అయిన యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచెను. అప్పుడు స్థిరపరిచిన తర్వాత భూమిని సిద్ధపరిచి ఏమిటితో? మనకు కావలసిన ఆహార పదార్థాలు, మనకు కావలసిన అక్కరల అవసరతలన్నిటినీ సిద్ధపరిచి 6వ దినమున మానవుని ప్రవేశపెట్టిండు. ఇంతకు ప్రకృతి మన కొరక, మనము ప్రకృతి కొరక? చెప్పాలా? ప్రకృతి మన కొరకే దేవుడు సృజించిండు తప్ప మనము ప్రకృతి కోసం సృజించలేదు దేవుడు. దేవుడికి మన ఎడల ఎంత గొప్ప ప్రేమ ఉంది, దేవుడికి మన ఎడల ఎంత గొప్ప మనస్సు ఉందో చూడండి. దేవునికి మనం చివరికి మిగిలించేది ఏంటంటే
ఆయన కోసం బ్రతకక, ఆయన ఆశలు, ఆయన కోరికలు నెరవేర్చక చివరికి మనం ఆయనకు దుఃఖమే మిగిలిస్తూ ఉన్నాం. దేవునికి సంతోషం ఉండదంట. ఆయన ఎద్దకు రాకుండా మన పాపములో చిక్కొని మనం చచ్చిపోతే దేవుడికి సంతోషం ఉండదు, ఆయనకు దుఃఖమే. యెహెజ్కేలు గ్రంథం రాయబడింది. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం. యెహెజ్కేలు 23వ వచనం. 18వ అధ్యాయము 23వ వచనం. దుష్టులు మరణమునందుల చేత నాకేమాత్రము సంతోషం కలుగునా, వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుతే నాకు సంతోషం. దేవుడు మన నుండి ఏం కోరుతున్నాడు? వారి బ్రతుకు మార్చుకోవాలా, వారు మారుమనసు పొందాలా, దేవుడు ఎక్కడున్నాడని తెలుసుకోవాలా, కావాలా, అసలు నేనెవరో వారికి అర్థం కావాలా, నా మనస్సు ఏంటో వారికి అర్థం కావాలి. అందుకే ఈ ప్రకృతి ఆయన యొక్క మహిమను, ఆయన యొక్క మరి ఈ చేతి కార్యాలను, ఆయన ప్రేమను ఈ ప్రకృతి తెలియజేస్తుందని దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. రోమిలికి రాసిన పత్రిక చూద్దాం. ఈ ప్రకృతి ఆయన కార్యాలను వివరిస్తుంది. ఆయన ప్రేమ ఎంతో గొప్పదో, ఆయన శాశ్వతమైన నిత్యమైన ప్రేమ ఎంతో గొప్పదో ఈ ప్రకృతే తెలియజేస్తుందట. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తి, దేవత్వమును, జగద్బుద్ధి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నది. చూడండి, ఆయన సృష్టించిన వస్తువులు ఆయనను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. సూర్య, చంద్ర, నక్షత్రాలు, ఈ భూమి, ఆకాశం, మనం త్రాగే మంచినీళ్ళు అయితేనేమి, ఆహార పదార్థాలు అయితేనేమి, మనకు కనిపించే ప్రతిది కూడా ఆయన ఎవరో తెలియజేస్తున్నాయి. ఆయన ప్రేమ ఏంటో తెలియజేస్తుంది. వీటన్నిటిని మనం తింటున్నాం, వీటన్నిటిని అనుభవిస్తున్నాం, కానీ ఆయన ఎవరో గుర్తుపట్టలేకపోతున్నాం. వింటున్నారా? ఆయన ప్రేమ ఏంటో, ఆయన గొప్పతనం ఏంటో మనం ఆయన ప్రేమ, ఆయన గొప్పతనం ఏంటో అర్థం చేసుకోలేకపోతున్నాం. ప్రేమైన వారలారా, దేవుడు ఎంతో గొప్పోడు, ఎంత గొప్ప మనస్సు. మనం ఆయన ఎవరో తెలుసుకోకపోయినా తెలుసుకునే వరకు తన ప్రేమ మనల్ని వెంబడిస్తుంది. వింటున్నారా? తన ప్రేమ మనల్ని వెంబడిస్తుంది. తన దీర్ఘశాంతం, తన దయ ఆయుష్కాలం అంతా మనల్ని వెంబడిస్తుంది. మనం మారు మనసు పొందాలని, మనం ఆయనను గురించిన భయభక్తులు నేర్చుకోవాలని, భూమి మీద భయభక్తులు కలిగి జీవించాలని దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు, ఆయుషిస్తూ ఉన్నాడు. భూమి మీద మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. భూమి మీద అందరూ మంచోళ్ళే లేరు. వింటున్నారా? భూమి మీద అందరూ మంచోళ్ళు లేరు. మంచోళ్ళు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు. అందరినీ సమానముగా ప్రేమిస్తూ ఉన్నాడు దేవుడు. దేవుని ప్రేమ సమానమైనది. దేవుని ప్రేమ అందరి ఎడల సమానమైనది. ఒకరిని ఎక్కువగా, ఒకరిని తక్కువగా ప్రేమించలేదు. ఈ ప్రకృతే దేవుడు సమానంగా ప్రేమిస్తున్నాడు అనడానికి రుజువు. ప్రియమైన వారలారా, దేవుని ప్రేమ మన ఎడల చాలా గొప్పది. ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నాడు, ఆయన మనకు ఆయుషిస్తూ ఉన్నాడు. అనుదినము, అనుక్షణము తన దయను మన మీద చూపుతూ ఉన్నాడు. ఈ రోజుటి వరకు మనము సజీవులుగా ఉన్నామంటే దేవుడు తన కృపచేతనే, ఆయన దయచేతనే, ఆయన మన ఎడల దయ చూపుతున్నాడు గనక, ఆయన మనల్ని ఓర్చుకుంటున్నాడు గనక, ఆయన మనల్ని ఈ విధంగా కాపాడుతున్నాడు గనకనే భూమి మీద మనం కాపాడబడుతున్నాం. కాబట్టి ఈరోజు మనము సజీవులంగా ఉన్నామంటే ఆయన దయ మన మీద ఉంది. ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంది. అందుకనే సంవత్సరాలంబడి సంవత్సరము ఆయన ఆయుష్ను పొడిగిస్తూ తన దయను కిరీటముగా మనకు ధరింపజేస్తూ ఈ భూమి మీద మనల్ని కాపాడుతూ వస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం వింటున్నా ఇలారా, దేవుని మనస్సు ఏంటో, దేవుని గొప్పతనం ఏంటో అర్థం చేసుకోవడానికి
సృజించిన దేవుడు ఎక్కడున్నాడనుకుని వారు లేరని దేవుడు బాధపడతా ఉన్నాడు. అంటున్నారా? నన్ను సృజించే దేవుడు ఎక్కడున్నాడు? అసలు నాకు జన్మనిచ్చిన దేవుడు ఎక్కడున్నాడు? నన్ను భూమి మీద కాపాడే దేవుడు ఎక్కడున్నాడు? నాకు కలిగే ఆపదల నుండి, నాకు కలిగే ప్రమాదాల నుండి, నాకు ఎదురయ్యే ప్రతి నష్టము కీడు నుండి నన్ను కాపాడే దేవుడు ఎక్కడున్నాడు లేరని ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఆవేదనను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఎంతకాలము దేవుణ్ణి వేడిపిద్దాం? ఎంతకాలము దేవునికి దూరంగా ఉందాం? మరి మేము చర్చికి పోతున్నాం కదా అని అనుకోవచ్చు మనం. నేను చర్చికి పోతున్నా, వాక్యం వింటున్నా, మరి అంటే ఎంతవరకు దేవుని నువ్వు అర్థం చేసుకున్నావు? నువ్వు చర్చికి పోవచ్చు, నువ్వు రోజు బైబిల్ చదవచ్చు, దేవుని మనస్సు ఏంటో, దేవుడు ఎవరో నువ్వు అర్థం చేసుకున్నావా? ఆయన నీకు అర్థమైనడా? అర్థమైతే దేవుని మీద ఎందుకు నేరాలు మోపుతున్నావు? నీకు దేవుడు అర్థమైతే దేవుడు ఎందుకు నాకు అన్యాయం చేసినాడని దేవుని మీద నేరాలు మోపుతున్నావు? దేవుణ్ణి ఎందుకు తక్కువ అంచనేసి మాట్లాడుతున్నావు? ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు మన చేత ప్రశ్నించుకునే అంత చిన్నవాడేమి కాదు. దేవుడు గొప్పవాడు. వింటున్నారా? మన జ్ఞానమునకు మించిన జ్ఞానము. కాబట్టి ఇంతటి గొప్ప మహానుభావుడు భూమి మీద మన మీద తన మనసు నిలిపి ప్రతి క్షణం మనల్ని కాపాడుతున్నాడు. తెలుసా? 121వ కీర్తన మొదటి వచ్చిన తెలుసా? 121వ కీర్తన మొదటి వచ్చిన ఆయన కన్ను దృష్టి మన మీద ఉంది. 121వ కీర్తన అది కాదమ్మా, ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు నిద్రపోడు. యెహోవా నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి ఎన్నెల దెబ్బ తగలకుండా, ఏ అపాయము నీకు తగలకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణాన్ని కాపాడుతున్నాడు. ఇది మొదలుకొని నిరంతరము రాకపోకల యందు కూడా యెహోవా ఏం చేస్తాడంట? ఆయన కాపాడుతాడు. ఎంతవరకు ఉంది అని దయ మనం చూసినాం. ఎంతవరకు ఉందంట దయ? ఎందుకు కాపాడుతున్నాడు? ఆయుష్కాలం అంతా తన దయ ఉంది. ఆయన మనల్ని దయ చూపుతున్నాడు కనుకనే ఆయన మనల్ని కాపాడుతున్నాడు. ఆయన కనుదృష్టి మన మీద ఉంది. వింటున్నారా? ఆయన కనుదృష్టి మన మీద ఉంది. ఆయన మనల్ని చూస్తున్నాడు. రాత్రింబవళ్ళు ఆయన కునుకకుండా నిద్రపోకుండా మనల్ని కావలి కాస్తా ఉన్నాడు. మనము నిద్రపోయినా ఆయన నిద్రపోవడంలే. ఈ ప్రకృతి కూడా, ఈ ప్రకృతిలోని జీవరాశులు కూడా నిద్ర లేదు వాటికి. మనకున్న నిద్ర ఏ జంతువులకు లేదు, ఏ పక్షులకు లేదు, జీవరాశులలో ఏటి కూడా లేదు. వింటున్నారా? రాత్రిపూట దోమలు మనల్ని నిద్రపోనీయకుండా చేస్తున్నాయి అంటే నిద్రపోతున్నాయా? నిద్ర లేదు. దేవదూతలు కూడా నిద్ర లేదు. పరలోకమున సైన్య సమూహానికి నిద్ర లేదు. భూమి మీద ఉంటున్న సకల జీవరాశులు కూడా నిద్ర లేదు. దేనికి? ఆయనే నిద్రపోనప్పుడు వాటికి నిద్ర అవసరమా? ఆలోచించండి ఒకసారి. సర్వశక్తి గల దేవుడు సమస్తాన్ని సృజించిన దేవునికే నిద్ర లేనప్పుడు వాటికి నిద్ర అవసరమా? కానీ మనకిచ్చిండు నిద్ర. ఎన్ని గంటలు ఇచ్చిండు? 8-9 గంటలు నిద్రపోతున్నాం మనం. ఉదయము లేరా లేరా అన్న కూడా ఏం చేస్తున్నాం? పిల్లలు పడుకుంటారు. లేపకపోతే 10 వరకైనా పడుకుంటారు. తెల్లవారి పొద్దు ఎక్కువ వస్తున్నా కూడా లేరు. మనము నిద్రపోతున్నా కూడా మనకు ప్రమాదం జరగకుండా, ఏ కీడు మనకు తగలకుండా ఆయన మనల్ని కాపాడుతున్నాడంటే ఏముంది మన మీద? ఆయన దయ ఉంది. ఆయుష్కాలం అంతా కూడా ఆయన దయ మన మీద ఉంది.
ఆయన దయ మన మీద ఉందని ఆయనను ఎరగకుండా, ఆయన ఎవరో తెలుసుకోకుండా, ఆయన కోసం బ్రతకకుండా భూమి మీద మన స్వార్థం కొరకు బ్రతికి, మన స్వార్థం కొరకు మనం బ్రతికి చనిపోతే దేవునికి మనం కన్నీరే మిగిలిస్తాం. దేవుడికి మన ద్వారా మిగిలేది ఏంటంటే చివరికి కన్నీరు. వింటున్నారా? ఏంటంటే ఆయనకు దక్కకుండా మనం చనిపోతే నరకానికే వెళ్ళిపోయేది. ఆయనను కలిగి ఉండకుండా, ఆయనను సంపాదించుకోకుండా మనం మరణిస్తే నరకానికే వెళ్ళిపోతాం. అందుకనే బ్రతికున్నప్పుడే, దేవుడు నీకు ఆయుష్ ఇచ్చినప్పుడే, దేవుని దయ నీ మీద ఉన్నప్పుడే, ఆయన కనుదృష్టి నిన్ను రాత్రింబవళ్ళు నిన్ను కాపాడే తన కనుదృష్టి నీ మీద ఉన్నప్పుడే ఆయన ఎవరో కనుగొను. అందుకని యెహోవా నీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి అని చెప్పబడింది. యెహోవా నీకు దొరుకు కాలముందు ఆయనను వెదకుడి, ఆయన కనుగొనండి, ఆయన ఎవరో కనుగొనండి. కాబట్టి ఆయన దొరికినప్పుడు మహానందం, మహా సంతోషం. ప్రేమైన వారలారా, ఆయన ఎవరో, ఆయన ప్రేమ ఎంత గొప్పదో నేను కనుగొన్నా. ఆయన గొప్పతనం ఎంత గొప్పదో నా జీవితంలో నేను కనుగొన్నా. నా ప్రభువుని నేను కలిగి ఉన్నా. ఏ రోజు నేను ఆయనను కనుగొన్నానంటే, ఆయన ప్రేమను రుచించానంటే 1998లో ఆయన ఎవరో, ఆయన ప్రేమ ఏంటో, ఆయన నాకు జీవితకాలాన్ని ఎందుకు ఇచ్చిండో, ఆయన మనస్సును నేను అర్థం చేసుకున్నా. ఆ రోజు నా జీవితాన్ని నేను ఆయనకు సమర్పించుకున్నా. నన్ను సృజించిన నా దేవుని కంటే ఎక్కువైనది లోకం లేదు. నా దేవుడు నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. నా దేవుడు నా మీద ఎన్నో కోరికలు పెట్టుకున్నాడు. నా జీవితము ఆయనకే అని ఆ రోజు నేను సంపూర్ణమైన రక్షణ తీర్మానం చేసిన. నా ప్రభువును రక్షకునిగా స్వీకరించిన. నా ప్రభు ప్రేమ ఎంతో గొప్పదో రుచించిన ఆ రోజు. కాబట్టి దేవుని వాక్యం నాతో మాట్లాడుతున్నప్పుడు నేను నా పాపాలు ఒప్పుకున్నా. కాబట్టి ఆ ప్రజలలో దేవుని వాక్యం వింటూ ఉంటే, కాబట్టి దేవుని మనస్సు నేను అర్థం చేసుకున్నా, దేవుడు ఎవరో నేను అర్థం చేసుకున్నా. కాబట్టి ప్రభువును నా రక్షకునిగా అంగీకరించిన. ప్రేమైన సహోదరి సహోదరుడా, దేవునికి దక్కకుండా నీవు మరెవరికో దక్కి ఈ భూమి మీద నీ ఆయుష్కాలాన్ని వ్యర్థం చేసుకుంటే నీకు జన్మనిచ్చిన దేవుడు ఏమైపోవాలా? ఒకసారి ఆలోచించండి. ఆయన ఆయుష్ ఇచ్చిన ఆయుష్కాలం, నీకు ఇచ్చిన జీవితకాలంలో నువ్వు ఆయన కోసం బ్రతకకపోతే, నువ్వు ఆయన కోసం జీవించకపోతే సంవత్సరము వ్యర్థమైపోతుంది. టైము వ్యర్థమైపోతుంది. కాలాలు మరి దినాలు గతించిపోతున్నాయి, కాలాలు గతించిపోతున్నాయి. యవ్వన వయసు వచ్చింది, వృద్ధాప్యం వచ్చింది. ఇక శరీరంలో ఆరోగ్యం కూడా తగ్గుతుంది, కంటి చూపు తగ్గుతుంది, శరీరంలో బలం తగ్గిపోతుంది. ఇంకెంతకాలము దేవునికి దూరంగా ఉంటావు? దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలంలో ఆయన నీ సొంత రక్షకునిగా అంగీకరించు, ఆయన నీ ప్రభువుగా స్వీకరించు. ఎంతకాలం ఆయనకు దూరంగా ఉంటావు? ఎంతకాలం నేను ఆయనను మరి ఆయన బిడ్డనని మోసపోతూ నీ జీవితాన్ని ఆయనకు అర్పించకుండా నేను దేవుని బిడ్డనే అనుకుంటూ మోసపోతున్నావు. సంపూర్ణంగా ఆయనకు సజీవ యాగంగా ఆయనకు సమర్పించుకోవాలా. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. ఎలా ఆయనకు మనం సమర్పించుకోవాలి? రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. చాలుమా. ఎలా సమర్పించుకోవాలంటే ఆయనకు పరిశుద్ధమును, ఇంకా దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరాలు ఏం చేయాలా? సమర్పించాలా. నా శరీరం మాత్రం నీకు ఇయ్యను ప్రభువా,
నా శరీరం మాత్రం నీకు ఇయ్యను, నా నోటిని నీకు ఇవ్వను, నా ఆయుష్కాలం నీకు ఇవ్వను, నీ దయ అయితే నాకు కావాలంటే ఇది న్యాయమా? చెప్పండి, ఇది న్యాయమా? ప్రేమైన వారలారా, మన కండ్ల ముందు ఎన్నో సంఘటనలు మనం చూస్తుంటున్నాం. నేను శుక్రవారము మరి జ్ఞాపకార్థ కూడికకు ఒక ఊరికి వెళ్ళిపోయినాం. అక్కడ ఆ కూడిక అయిపోయిన తర్వాత ఆ వ్యక్తి నాతో మాట్లాడుతూ వచ్చిన విషయం ఏంటంటే, అన్నా, నీ చేత బాప్తిసం తీసుకోవాలనుకున్నాం, మేమంతా నీ ద్వారా బాప్తిసం తీసుకోవాలనుకున్నాం, నీతో కలవాలనుకున్నాం. అంతలోనే మా మామ మరణించిండు. ఆయన కూడా ఎక్కువగా ఆయన మరి వయసు లేదు, చిన్న వయసే. ఆ కొద్ది జీవితంలో మరి ఎంతో మందిని మరి ఆయన తన మంచితనాన్ని, తనలో ఉన్న మంచితనాన్ని మరి మంచి పేరు సంపాదించుకున్నాడు. అందరూ చాలా మంచోళ్ళు అన్నారు ఆయన్ను. నేను కూడా ఆయన గురించి సాక్ష్యం ఇచ్చిన. ఆయనంక బాప్తిసం తీసుకోకపోయినా, ఆయనకు సంఘ సహవాసం లేకపోయినా, ఇతడు సేవకులను గౌరవిస్తాడు, చాలా మంచి వ్యక్తి అని కూడా ఆయన గురించి నేను సాక్ష్యం ఇచ్చిన. అంటే చివరికి ఆయన బాప్తిసం తీసుకోవాలనుకున్నాడు. కరోనా వచ్చింది. ఒక నెల అయింది కరోనా వచ్చింది. కరోనా వచ్చి బలహీనం, అంటే ఆ కరోనా చేత బలహీనం కాలేదు, కానీ కరోనా వచ్చిందని భయపడినాడు. హాస్పిటల్ చేరిస్తే హాస్పిటల్లోనే మరణించిండు. బాగా ఉన్న వ్యక్తి. ఆగస్టు 16వ తేదీ అతడు మరి పెళ్ళిలో అన్నిట్లో ముందుండి నా ద్వారానే పెళ్ళి జరిపించుకొని తన మేనల్లునికి నా ద్వారానే ఆ కార్యక్రమాన్ని నడిపించి మాతో చాలా ఆనందంగా సంతోషంగా గడిపిన వ్యక్తి. తర్వాత దినాల్లో అతడు మాయమైపోయినాడంటే మర్చిపోలేని స్థితి. ఎందుకు ఈ సంఘటన మీకు చెప్తున్నానంటే, ఏ దినం మన మీదకి నాశనం వస్తుందో తెలియదు. వింటున్నారా? దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని మనము దుర్వినియోగం చేయకూడదు. దేవుని దయను మనము దుర్వినియోగపరచకూడదు. మన స్వార్థం కోసమో లేకపోతే మన దురుద్దేశం కోసమో ఈ శరీరం కోసం టయాన్ని వేస్ట్ చేయొద్దు. దేవుడిచ్చిన ఆయుష్కాలంలో సంపూర్ణంగా మనం మొదట దేవుని దగ్గరికి రావాలా, ఆయన పాదాల దగ్గర పడాలా, ఆయన్ను మనం కలిగి ఉండాలా. అందుకనే యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అని చెప్పండి. చూడండి, చదువుదాం మాటను. 33వ కీర్తన 12వ వచనం. ఆయన లేకుండా చనిపోతే, ఆయనను కలిగి ఉండకుండా మరణిస్తే కలిగే నష్టము ఉంది. ఆయనను కలిగి ఉండడం ద్వారా కలిగే ప్రయోజనం చూడండి ఎంత గొప్పదో. చదవండి, 33వ కీర్తన 12వ వచనం. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఆయనను తనకు స్వాస్థ్యంగా ఏర్పరచుకున్న జనులు ధన్యులంట. ఎంత గొప్ప ధన్యత! వింటున్నారా? ఎంత గొప్ప ధన్యత! మనం చదివినాం కదా, ఆ ఎంత ధన్యత. 121వ కీర్తనలో కింద వచ్చిన ఏం చదివినాం? పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రి వెన్నెల దెబ్బ అయినను. తర్వాత చదవండి మా. ఏ అపాయము రాకుండా ఆయన మనల్ని కాపాడుతాడంట. రాత్రి కాపాడుతాడు, పగలు కాపాడుతాడు. మన రాకపోకల ఎందు కూడా ఆయన తోడై ఉంటాడంట. ఈ ధన్యత మనకు కావాలంటే ఆయనని రాత్రి నిర్లక్ష్యం చేయకుండా ఆయనను స్వీకరించండి. దేవుడు లేని జీవితము శూన్యం. దేవుడు లేకుండా ఈ లోకంలో బ్రతికితే దిక్కుమాలిన జీవితం. వింటున్నారా? దిక్కుమాలిన జీవితం. నీకు ఆస్తి ఉండొచ్చు, అంతస్తు ఉండొచ్చు, పేరు ఉండొచ్చు, పదవులు ఉండొచ్చు. ఆయన లేకపోతే జీవితం అంతా వేస్ట్.
జీవితం అంతా వేస్ట్. ఒక ఆమె 2 కళ్ళు లేవు, అంటే వయసులో ఉన్నప్పుడు కళ్ళు ఉన్నాయి, మంచి బలం ఉంది, వయసులో ఉన్నప్పుడు బాగున్నది, తన ఇష్టం వచ్చినట్టు జీవించింది. అంతా లోకములో తన జీవితం అంతా వ్యర్థం చేసుకున్నది. ఎలా అంటే చెరుకు తీసుకుపోయి గానుగులో 2-3 సార్లు పెట్టి తిప్పితే ఏమొస్తుంది? పిప్పి వస్తుంది, పిప్పి. అలా అయిపోయింది జీవితం. జాగ్రత్తగానండి. అయిపోయిన తర్వాత ఆమె పాట రాసింది తెలుసా? ఏం పాట? నా కళ్ళున్నప్పుడు నేను చూడలేకపోయినా, ఇప్పుడు నిన్ను చూడాలని ఉంది, ఇప్పుడు నీ మాటలు చదవాలని ఉంది, నాకు బలం ఉన్నప్పుడు నీ మందిరానికి రావాలని ఉన్నది, కానీ ఇప్పుడు రాలేకపోతున్నా. బలం ఉన్నప్పుడు రాలేకపోయినా, బలం ఉన్నప్పుడు వ్యర్థం చేసుకున్నా, రాలేకపోయినా, బలం అంతా పోయిన తర్వాత ఇప్పుడు రావాలని ఉంది. ఇది మామూలుగా లేదు. ఈ పాట ఎలా ఉందంటే ఆమె హృదయంలో నుండి విరిగి నలిగిన మనసులో నుండి వచ్చిన పాట ఇది. వింటున్నారా? ప్రయోజనమేంటి? దేవుడు మనల్ని ప్రేమించి చక్కటి ఆకారాన్ని ఇచ్చిండు, శరీరాన్ని. వింటున్నారా? ఈ జీవిత కాలంలో మనకున్న ఈ ఆకారము ఏ జంతువులకు లేదు, ఏ పక్షులకు లేదు, ఏ పురుగులకు లేదు. మనకున్న ఈ శరీరం, వింటున్నారా? మనము ధరించే బట్టలు ఏ జంతువులు కట్టుకోవు, ఏ పక్షులు కూడా కట్టుకోవు. మనం ఆహారము జీవరాశులలో ఏటి కూడా లేదు. ఎన్ని రకాలైన రుచులు, ఎన్ని రకాలైన ఆహార పదార్థాలు, ఎన్ని రకాలైన పండ్లు ఈ భూమి మీద దేవుడు మనకిచ్చిండు. ఈ శరీరము నీకు అన్నీ ఉన్నప్పుడే, వింటున్నారా? నీలో సారం, చెరుకు గానుగు లేకపోకముందే, చెరుకు ఎలా ఉంటుంది? గానుగు లేకపోకముందు చెరుకు బలంగా ఉంటుంది, సారము కలిగి ఉంటుంది. వింటున్నారా? అంటే దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలంలో మనకు అన్నీ ఉన్నప్పుడే ఏం చేయాలా? ఆయన దగ్గరికి రావాలి. అన్నీ పోయిన తర్వాత ఎవరికి ఆయనకు కూడా అవసరం లేదు. వింటున్నారా? అన్నీ పోయిన తర్వాత ప్రయోజనం ఏంటి? ఆయన ఇచ్చిన ఆయుష్కాలాన్ని సద్వినియోగం చేసుకుంటున్నావు, కానీ ఆయన ఇచ్చిన ఆయుష్కాలాన్ని, ఆయన దయను సద్వినియోగం చేసుకుంటున్నవే కానీ ఆయన కోసం బ్రతికిందేం లేదు. ఒకసారి ఆలోచించండి. ఈ రాత్రి ఆయన దయ మన మీద ఉంది, ఇంకా ఆయన దీర్ఘశాంతం ఇంకా మన మీద ఉంది. ఎందుకు చెప్పండి? ఎందుకుంది? పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము అందరూ మారు మనసు పొందవాలని ఆయన దీర్ఘశాంతము చూపుతూ, చూడండి ఎలా ఉండు మన మీద ఆయన దయ, ఆయన మంచితనం మన మీద చూడండి ఎలా ఉందో. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తమ వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడు నశింపకుండునట్లు అందరూ మారు మనసు పొందవాలని నిశ్చయించుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవు. ఎందుకు దీర్ఘశాంతం? ఎన్ని దుర్మార్గ పనులు చేసినా, ఎంత దుష్టులంగా బ్రతికినా, ఎంత అక్రమంగా ప్రవర్తించినా ఎందుకు దేవుడు కాపాడుతున్నాడో తెలుసా? అందరూ మారు మనసు పొందాలా, తమ మనసు మార్చుకోవాలా, నా వైపు తిరగాల, నేనెవరో తెలుసుకోవాలా, నన్ను సృజించిన దేవుడు ఎక్కడున్నాడని తెలుసుకోవాలా, నేనున్న స్థలానికి నా పిల్లలు రావాలా, నేనున్న స్థలానికి భూమి మీద ఉన్న మనుషులందరూ రావాలా. ఇది ఆయన కోరిక. మన మరణముతో మరో లోకానికి, తిరిగి రాని లోకానికి, నరకానికి వెళ్ళిపోతే ఆయన ఎదురు చూసి మన విషయమై ఎంత బాధపడతాడు. వింటున్నారా? దేవుడు మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. మనం ఆయన దగ్గరికి పోవాలని, ఆయన్ని చేరుకోవాలని. దారి తప్పి నరకానికి వెళ్ళిపోతే ఆయనకు మిగిలిచ్చేది మనం కన్నీరే. ఈ రాత్రి ఆయన దయను సద్వినియోగం చేసుకుందాం, ఆయన కృపను సద్వినియోగం చేసుకుందాం. ఆయన దయను మనకు కిరీటముగా ఉంచి మనల్ని కాపాడుతున్నాడు. మన కుడి పక్కన 10,000 మంది కూలిన ఏ అపాయము మనకు రాకుండా ఆయన కాపాడుతున్నాడంటే ఆయన దయ మన మీద ఉంది, ఆయన కృప మన మీద ఉంది, ఆయన దీర్ఘశాంతం మన మీద ఉంది, ఆయన మంచితనం మన మీద ఉంది, ఆయన కాపుదల, ఆయన కన్ను దృష్టి మన మీద ఉంది.
ఆయనను కాదని ఎక్కడికి పోతావు? ఈ రాత్రి ఆయనను నీ సొంత రక్షకునిగా స్వీకరించు. నీకోసం మరణించిండు. ఆయన భూమి మీద ఉన్న మానవులందరి కొరకు మానవుడుగా భూమి మీదకి వచ్చిండు. మానవ శరీరాకారం ధరించి భూమి మీదకి వచ్చిండు. మనందరి కొరకు ఆయన శిలువలో ప్రాణం పెట్టిండు. ప్రయాచిత్త బలిగా ఆయన అర్పించుకున్నాడు. ఆయన 33.5 సంవత్సరములు ఆయన కోసం బ్రతకలేదు. తన 33.5 సంవత్సర ఆయుష్కాలాన్ని మన కోసమే ఆయన గడిపిండు. శరీరంలో పుట్టే కోరికలను చంపుకున్నాడు. తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. మన కోసం శిలువలో బలైపోయినాడు, మనలందరినీ కాపాడడానికి. ఆ రక్తం ఇంకా మన కొరకై ఉంది, మనల్ని పరిశుద్ధపరచడానికి, నీతిమంతులుగా తీర్చడానికి. యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షణను అంగీకరించు. నీకిచ్చిన ఆయుష్కాలంను ఆయన కోసం సద్వినియోగం చేసుకోవడానికి ఈ రాత్రి తీర్మానం చేయి. ఆయనకు వేరుగా నేనేదో చేస్తా, నేనేదో బ్రతుకుతా అంటే మనతో ఏమి కాదు. యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించి జీవితాలు ఆయనకు అర్పించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ప్రేమగల మా తండ్రి, ఘనమైన మీ నామమును బట్టి స్తోత్రాలు. ఈ రాత్రి మీ దయ, మీ కృప మా ఎడల ఎంతో గొప్పదో మాకు తెలియపరుస్తూ వచ్చినందులకే మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. మరి జెస్సీ బర్త్డే సందర్భంగా మేమందరం కూడి మీ మంచి మాటలు మేము వినడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు. మా ఎడల మీరు కలిగి ఉన్న మా తండ్రి దీర్ఘశాంతం, మా ఎడల మీరు కలిగి ఉన్న మంచితనమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం దేవా. మిమ్మల్ని కాదని మేము ఎక్కడికి పోగలం? మిమ్మల్ని కాదని మేము బ్రతకగలమా? మా తండ్రి, మిమ్మల్ని సొంత రక్షకునిగా స్వీకరించి మీ రెక్కల నీడన మేము బ్రతకాలే తప్ప, మీ దయలో మీ కృపలో మేము బ్రతకాలే తప్ప మీకు వేరుగా మేము ఏమి చేయలేము. మాకెన్నో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. మాకెంతో కీడుంది మా పక్కన ఎన్నో వ్యాధులు మమ్మల్ని నాశనం చేయాలని పొంచి ఉన్నాయి. ఎన్నో ప్రమాదాలు మా చుట్టూ పొంచినాయి. మమ్మల్ని నాశనం చేయట కొరకు మా చుట్టూ ప్రమాదాలు ఉన్నాయి. మీ దయ లేకపోతే మేము బ్రతకలేము ప్రభా. మీ మంచితనం లేకపోతే మేము భూమి మీద జీవించలేము ప్రభా. మేము ఎక్కడికి పోగలం? జీవపు మాటలు కలిగిన దేవుడు అయిన నిన్ను విడిచి మేము ఎక్కడికి పోగలం? మాకెవరున్నారు ఆధారం? మాకెవరున్నారు లోకములో మమ్మల్ని కాపాడేవారు? మా ఆపదల్లో ఆదుకునే దేవుడు ఎవరున్నారు మాకు లోకములో? నిన్ను కాదని పోతే మమ్మల్ని రక్షించే దేవుడు ఎవరున్నారు? మా ప్రమాదం నుండి కాపాడే దేవుడు ఎవరున్నారు? ఆపదల్లో మొరపెట్టినప్పుడు ఆదుకునే దేవుడు ఎవరున్నారు? ప్రభా, నీకు మించిన దేవుడు ఎవ్వరు కూడా లేరు. నీవే మా దేవుడు, మా రక్షకుడు. నిన్నే మేము ఆశ్రయిస్తున్నాం. రాత్రి మీ పాదముల ఎద్దకే వస్తున్నాం. దయతో కనికరించండి. జెస్సీకి ఇచ్చిన గత 14 సంవత్సరాల ఆయుష్ను ప్రభా కాపాడుతూ వచ్చినారు. మరల 15వ సంవత్సరంలో ప్రవేశపెట్టి సజీవునిగా ఉంచినావు. ఇక ముందు సంవత్సరాలన్నీ కూడా కాపాడండి. చేరు వచ్చిన బిడ్డలందరూ కూడా మీ మాటల ద్వారా వారు ఆదరించబడి, నీ మాటల ద్వారా స్పందించబడి సంపూర్ణంగా ప్రభా మీకు అర్పించుకోవడానికి, సమర్పించుకొని జీవించడానికి, మీ మనస్సు, మీ హృదయంలో ఉన్న ఆవేదన ఏంటో అర్థం చేసుకొని మీకోసం బ్రతకడానికి సహాయపడమని, చేరు వచ్చిన వారందరినీ దీవించి ఆస్వాదించమని యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన నీ దయలు, నీ కృపలు కాచితివి గత కాలము. నీ దయలు, నీ నీడలు దాచుమయ జీవితాంతము.
నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపగా దేవా. దేవా నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము, నీ దయలు నీ నీడలు దాచుమయ జీవితాంతము.